హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజటి రెసిపీ వచ్చేసి చికెన్ లివర్తో చికెన్ కర్రీ చేశాను. ఎక్స్ట్రా టేస్ట్తో మనకి మంచి గ్రేవీతో వితౌట్ ఎనీ మసాలా యూస్ చేయకుండా రావాలి అంటే ఇక్కడ నేను యూస్ చేసిన చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. అదేవిధంగా పావు కేజీ వరకు లివర్ని తీసుకున్నాను. క్లీనింగ్ కోసం మనం ఇక్కడ పసుపు కాస్తంత ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే చికెన్ లివర్లో ఉన్న నీసు వాసన మొత్తం పోతుంది. కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్. కాబట్టి నీట్గా ఒక 3-4 సార్లని వాటర్ని పోసి మంచిగా నీట్గా కడుక్కోవాలి చికెన్ని. ఫస్ట్ చికెన్ మొత్తం క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడ కాస్తంత పసుపు, అదేవిధంగా టేస్ట్కి సరిపడ ఉప్పు, మనకి కారం ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ హాఫ్ కారాన్ని తీసుకోవాలి. కాస్తంత ఆయిల్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి చేతితో. స్పూన్తో చేసుకుంటే అటు ఇటు మనకి మొత్తాన్ని మిక్స్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ముక్కకి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్తంత ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీలోకి. 2 మిరియాలు, చెక్క, కాస్తంత సాయి జీరాని యాడ్ చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనం కాస్తంత పసుపు అదేవిధంగా కాస్తంత ఉప్పు వేసామంటే మనకి ఆనియన్ అనేది తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు మూతని కవర్ చేసుకొని ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోయాయి. ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి అందులోకి ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ మనం ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేట్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని రెడ్ సైజులో ఉంటే బాగుంటుంది, అది వేసేసుకొని తర్వాత మనం మ్యాగ్నెట్కి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మనం ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వాటర్ మొత్తం ఇంకిపోతూ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తాన్ని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కాస్త ఒక 2-3 మినిట్స్ తర్వాత చికెన్ మనకి ఇలా వాటర్గా బయటికి వచ్చేస్తుంది. వాటర్ మొత్తం ఒక్కసారి చికెన్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులోకి గరం మసాలా, అదేవిధంగా కాస్తంత పెప్పర్ పౌడర్, ఇప్పుడు చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కట్ట కొత్తిమీరని మంచిగా కడుక్కొని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఖచ్చితంగా. మనం హై ఫ్లేమ్లో పెడితే మనకి ఇలా వాటర్గా రాదు చికెన్ అనేది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు మీడియం ఫ్లేమ్లో మనం ఈ కర్రీ చేసుకున్నామంటే. ఇప్పుడు మూతని కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కర్రీ మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా మీకు ఇంత గ్రేవీ చాలు అనిపిస్తే ఓకే, లేదంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని బాయిల్ చేసుకోండి పక్కకి. కాస్త వేడి వాటర్ వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. కాబట్టి మనం కాస్తంత హాట్ వాటర్ని వేడి చేసుకొని పక్కకి ఇలా కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ని మనం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూతని కవర్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకున్నామంటే మంచి వాసన వస్తుంది. తర్వాత ఇంకాస్త చికెన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకొని ఇంకాస్త మొత్తాన్ని మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు ఫైనల్గా నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచి గ్రేవీతో. నాకే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి, అంత టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.